స్టూడెంట్స్, దిస్ ఈస్ గణేష్. ఈరోజు క్రిటికల్ సెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం. సో క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటే ఏంటంటే, సో వేర్ ఈస్ ద అక్కరెన్స్ ఆఫ్ కామన్ షేర్డ్ డేటా, that can be referred to as a critical section. Common shared data that can be referred as a common critical section problem. Okay, so then what is the problem? For example, if you are allowing more than one process at a time, then maybe the conflicts between these processes. So there may be chance of occurring either deadlocks or maybe the bottlenecks or maybe the starvations, whatever it may be the situation. So ante entante క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటంటే, ఎక్కడైతే మనం కామన్ గా షేర్ చేసుకుంటామో డేటాని, సో ఆ ప్రాబ్లమ్ ఏమంటాం అంటే క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎట్ ఏ టైమ్ యు ఆర్ అలౌవింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఎట్ ఏ టైమ్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు ఒకసారి. ఒకవేళ ఎంట్రీ సెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ వన్ ప్రాసెస్ లో ట్రై చేసినాయి అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ more than one process is shared by single CPU at a time. ఓకేనా, లేకపోతే ఒక మెమరీని, సో ఏదో ఒక దాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఎట్ ఏ టైమ్ ఏదో ఒక ప్రాసెస్ యూజ్ చేసుకోగలదు. ఓకేనా, అలా కామన్ గా షేర్ చేసుకునే దాన్ని ఏమంటున్నాం అంటే క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటారు. ఓకే, సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సో వెనెవర్ వాట్స్ ద ప్రాబ్లమ్ ఈస్, సో వెనెవర్ వన్ ప్రాసెస్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్, దెన్ దెర్ ఈస్ remaining processor should be waiting in the remainder section. సో రిమైండర్ సెక్షన్ లో కంపల్సరీ వెయిట్ చేయాలి. అంటే వీటి మధ్యన కమ్యూనికేషన్ ఉండాలి. ఓకేనా, అంటే దీన్ని ఏమంటాం అంటే సింక్రనైజేషన్ అంటాం. సో సింక్రనైజేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రాసెసెస్. సో వెన్ ఎవర్ వన్ ప్రాసెస్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్ లో ఒక ప్రాసెస్ ఎంటర్ అయ్యింది అంటే రిమైనింగ్ ప్రాసెస్ లో ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఒకవేళ అలా వెయిట్ చేయలేదు అనుకోండి, సో దెన్ దెర్ ఈస్ ద అక్కర్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ ద బాటిల్ నెక్స్ ఆర్ స్టార్వేషన్ ఆర్ మేబీ ద డెడ్ లాక్. అంటే ఏంటంటే ఏ ఒక్క ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, ఏ ఒక్క ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ సిచ్యువేషన్ ఏమంటాం అంటే బాటిల్ నెక్ అనొచ్చు, లేకపోతే డెడ్ లాక్ అని కూడా అనొచ్చు. మనకి నెక్స్ట్ టాపిక్స్ లో వస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, so we need to provide the synchronization, otherwise occurring these type of situations. So whenever we are based upon the common shared data, so we need to provide some control. So how do we can solve this problem? So by using some issues. So they are, the first one is, here we need to follow the 3 principles. Based upon those principles we can control the critical section problem. Okay, so the first one is mutual exclusion. Okay, and second thing is progress, and third one is bounded waiting. Okay, so I think the name is implies. So first of all we try to see what is a mutual exclusion. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే, ద ప్రిన్సిపల్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ వీఆర్ అలౌవింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్ లోకి ఏదైనా ఒక్క ప్రాసెస్ ని అలౌ చేయడం. సో అలౌ ఎనీ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్. సో దట్ ప్రాపర్టీ కెన్ బి రిఫర్డ్ యాజ్ ఎ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. అంటే మ్యూచువల్ గా అవి ఏమవుతాయి అంటే, ఎక్స్క్లూజన్ అంటే ఇంక్లూడ్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం, ఎక్స్క్లూజ్ అంటే తప్పించుకోవడం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం కంకరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్ మనం చేస్తున్నామో అప్పుడు ఏదో ఒక్క ప్రాసెస్ ని అలౌ చేస్తాం క్రిటికల్ సెక్షన్ లోకి. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ప్రోగ్రెస్ అంటే ఏంటంటే, so based upon the execution status, for example, if one of the process is entered into the critical section, then remaining processes are performing the waiting operation until it will be leaving the critical section. Critical section leave చేసేంత వరకు కూడా
ఇవన్నీ ఎక్కడ ఉండాలంటే రిమైండర్ సెక్షన్ లో వెయిట్ చేయాలి. ఓకేనా? హౌ వీ కెన్ నో వెన్ ఎవర్ ఇట్ ఈస్ లీవ్స్ ద క్రిటికల్ సెక్షన్ బేస్డ్ అపాన్ ద ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్, if the value is 0, then need to perform waiting operation. If the value is 0, then need to perform waiting operation. Okay, if it is 1, then it is a signal to the critical section. So then all of the process ready to enter into the critical section. So this is the one of the way. అంటే ఒకటి ఏదో ఒక వాల్యూ పెట్టుకుంటది. ఓకేనా? ఆ వాల్యూని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకోండి. 1 ఉంటే ఏం చేస్తుంది అంటే ఎంట్రీ సెక్షన్ లోకి వచ్చి ఎంటర్ అయిపోయి ఆ వాల్యూని ఏం చేస్తుంది అంటే 0 చేస్తుంది. 0 చేస్తే రిమైనింగ్ ప్రాసెస్ లో ఏం చేస్తాయంటే 0ని చూసుకుంటాయి. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి? Progress, based on this progress, it will be perform waiting, and another one is the bounded waiting. So bounded waiting అంటే ఏంటంటే లిమిటెడ్. సో లిమిటెడ్ పీరియడ్. ఓకేనా? బౌండెడ్ అంటే ఒక లిమిట్ ఉందండి. సో కొంతసేపు అది వెయిట్ చేయాలి. సో ఇలా కనుక మనం ఈ 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకేనా? ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ మనం ఈ కోడ్ రాయాలి. సో ఫస్ట్ ఎంట్రీ సెక్షన్ లోకి వస్తుంది. ఇది కూడా ఈజీ గుర్తుంచుకోవచ్చు మనం. సో ఒక ప్రాసెస్ ఎంట్రీ, ఎగ్జిట్. ఇదిగో ఎంట్రీ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్. ఒక్క ప్రాసెస్ వెళ్తుంది. ఆ ఒక్క ప్రాసెస్ ఏమంటాం అంటే ఆ ఏరియాని క్రిటికల్ సెక్షన్ అంటాం. రిమైనింగ్ ప్రాసెస్లన్నీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్. ఒకళ్ళు లోపలికి వెళ్ళారనుకోండి, ఒకళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు అనుకోండి, రిమైనింగ్ వాళ్ళందరూ ఏం చేస్తారు? వెయిట్ చేస్తూ ఉంటారు బయట. ఎప్పుడైతే ఆ క్రిటికల్ సెక్షన్ లేకపోతే ఆ ఏటీఎం ని ఎవరైతే యూజ్ చేసేసి బయటకు వస్తారో, వాళ్ళు ఎగ్జిట్ సెక్షన్ లోకి వస్తారో, అప్పుడు రిమైండర్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు వెళ్ళి దాన్ని యూజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇలా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటాం. వీఆర్ హ్యావింగ్ సమ్ అదర్ ఆప్షన్స్. సో మనం సెమాఫోర్స్ వాడతాం, మానిటర్స్ వాడతాం, మ్యూటెక్స్ వాడతాం. ఓకేనా? అలాగే పీటర్సన్ సొల్యూషన్ వాడతాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ యూజ్డ్ టు సాల్వింగ్ ద క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్. ఓకే, థ్యాంక్ యూ everyone.